chapter 145 and verses 13-14. Your kingdom is an everlasting kingdom, and your dominion endures throughout all generations. The Lord is faithful in all his words and kind in all his works. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. నీ రాజ్యం అంటే ఈ దేవుని యొక్క రాజ్యము, యెహోవా దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. అనాది కాలంలో ఆయన సృష్టిని సృష్టించక ముందు నుండి స్వయంభూడుగా ఉన్నటువంటి దేవుడు, అద్వితీయ సత్యదేవుడు ఈయన. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు. తరతరములు ఎవరి రాజ్యపాలన అయినా చేయటం చూశారు? ఎవరైనా మానవులైన వారు కానీ, దేవుళ్ళైన వారు కానీ, దేవుళ్ళుగా పిలువబడిన వారు కానీ, తరతరములు రాజ్య పరిపాలన చేసిన వాళ్ళని ఎవరైనా చూసారా? ఎవరు లేరు ప్రియమైన వాళ్ళారా. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. మన హృదయం దేవుని దృష్టిలో సరిగ్గా ఉన్నట్లయితే మనం పడిపోయినప్పుడు వెంటనే లేపుతారు, కృంగిపోయినప్పుడు కూడా లేవనెత్తు ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఆయనే ఇష్టమైనటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఆదరిస్తూ ఉంటారు. ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఈయన ప్రేమించినట్లయితే మరి వాళ్ళ హృదయాలు మరి దేవునికి ఒక్కరికే తెలుసు కాబట్టి, మానవుల హృదయాలు మరి హృదయాలను ఆలోచనను ఎరిగినటువంటి దేవుడు కాబట్టి అది ఆయనకి ప్రీతికరంగా అనిపిస్తే వాళ్ళని కాపాడేటటువంటి దేవుడిగా ఈయన ఉన్నారన్నమాట. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు.